తెలుగు సీరియల్స్కి స్వాగతం అండి. ఇవాళ జనవరి 20వ తారీఖు 2026న కార్తీక దీపం సీరియల్ యొక్క రివ్యూ తెలుసుకుందాం. గురువుగారు చెప్పిన మాటలు, డాక్టర్కి ఇచ్చిన శాంపిల్స్ గురించి వణికిపోతుంటారు జ్యోత్స్న పారిజాతంలో. ఇంతలో కార్తీక్ వచ్చి అసలు నిజం తెలుసుకోవడానికి వచ్చానని చెబుతాడు. దీనికి ఆసుపత్రి వాతావరణం పడదు. సూదిగుచ్చి బ్లడ్ తీస్తుంటేనే వణికిపోయింది. రేపు ఆపరేషన్ చేసేటప్పుడు ఇంకెంత భయపడుతుందో అని చెబుతుంది పారిజాతం. అయినా బోన్ మ్యారో ఇవ్వాల్సింది పెద్ద మేడం గారు కాదు, కన్న కూతురు అని కార్తీక్ చెప్పడంతో ఇద్దరూ షాక్ అవుతారు. ఎవరైనా కన్న తల్లిని కాపాడాలనుకునే అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తారు. కానీ ఈవిడ మాత్రం దీని నుంచి ఎలా తప్పించుకోవాలా అని చూస్తోందని మండిపడతాడు కార్తీక్. దాస్ మామయ్యకి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదని అనటంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇంతలో దాస్ తాయెత్తు తీసి చూపించడంతో జ్యోత్స్నకు చెమటలు పడతాయి. ఇది మా దాస్ గాడిది, నీ దగ్గరికి ఎలా వచ్చింది అని ప్రశ్నిస్తుంది పారు. మొక్కలకి నీరు పోస్తుంటే గార్డెన్లో దొరికింది. తాయెత్తు తెగిపోయిందా లేక ఎవరైనా తెంచేశారా? రాత్రి నుంచి ఆ మనిషి ఇంటికి కూడా వెళ్ళలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు. ఏమైందో ఏమీ అర్థం కావటం లేదని అంటాడు కార్తీక్. నీ మాటలు వింటుంటే నాకు కూడా భయంగానే ఉందని కంగారు పడుతుంది పారిజాతం. దాస్ బాబాయ్ ఫోన్ సైలెంట్లో పెట్టి ఉంటాడులే అని చెబుతుంది జ్యోత్స్న. దాస్ మామయ్య కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇస్తానని కార్తీక్ చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. పోలీస్ కంప్లైంట్ అవసరం లేదని, వాడికి ఏదో అయిందని బాధపడాల్సిన అవసరం లేదు. వాడికి నచ్చినప్పుడు వస్తాడు, నచ్చినప్పుడు పోతాడని పారు చెప్తుంది. ఒకరోజు ఆగుతాను, దాస్ మామయ్య కనిపించకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్తాడు కార్తీక్. దాస్ ఎక్కడున్నాడో నువ్వు తెలుసుకోలేవని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. అయితే పారిజాతానికి మాత్రం జ్యోత్స్న మీద అనుమానం వస్తుంది. గురువుగారు చెప్పిన మాటలు కొన్ని ఆనందాన్ని ఇస్తే కొన్ని బాధ పెట్టాయని కార్తీక్తో అంటుంది దీప. బిడ్డ జాగ్రత్త అని ఇంటి దగ్గర అమ్మ కూడా చెప్తుందని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న శాంపిల్స్ ఇవ్వకుండా తప్పించుకోవడానికి 100 ప్రయత్నాలు చేసింది. తాత పేరు చెప్పడంతో భయపడి శాంపిల్స్ ఇచ్చిందని చెప్తాడు కార్తీక్. రిపోర్ట్స్ వస్తే తన బండారం బయటపడుతుందని జ్యోత్స్న దేనికైనా తెగిస్తుంది. అమ్మనే లేకుండా చేయొచ్చని దీప అనడంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఇలాంటి అవకాశం జ్యోత్స్నకి ఇవ్వొద్దని అమ్మకి నిజం చెప్తానని దీప చెప్పడంతో కార్తీక్ వద్దంటాడు. ఇంతలో సుమిత్ర వచ్చి మీరు నా దగ్గర ఇంకా ఏ నిజం దాచారని అడగటంతో కార్తీక్ దీపలు షాక్ అవుతారు. మా అమ్మకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నానని కార్తీక్ కవర్ చేస్తాడు. కాంచన నాకు మంచి స్నేహితురాలని చెబుతుంది. నా కూతురు గురించి చాలా భయంగా ఉంది. ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పటికీ నేను ధైర్యంగా చాలా మొండిగా ఉండేదానిని. కానీ నేను ఇంటికి తిరిగి వచ్చేసిన తర్వాత మీరంతా నా మీద చూపించిన ప్రేమకు కరిగిపోయాను. మీరంతా నా కోసం నాతో ఉన్నారని చాలా సంతోషంగా అనిపించింది. కానీ నాకు బ్లడ్ క్యాన్సర్ అని తెలిసిన తర్వాత నాకున్న సంతోషాలన్నీ భయాలుగా మారిపోయాయని అంటుంది సుమిత్ర. మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నట్లుగా అనిపిస్తుందని సుమిత్ర చెప్పడంతో కార్తీక్ దీపలు షాక్ అవుతారు. నా కూతురు జ్యోత్స్న అంటే నాకు చాలా ఇష్టం. నేను దానిని ప్రేమించినంతగా అది నన్ను ప్రేమించదని నాకు తెలుసు. అది నన్ను ఎలా అనుకున్నా సరే నేను నా కూతురిని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. అది 2 రోజులు ఇంట్లో లేకపోతే ప్రశాంతంగా ఉండలేను. నా కూతురికి పెళ్లి చేయాలి. నీలాంటి మంచి వ్యక్తిని నా కూతురికి భర్తగా చేయాలి. అప్పటిదాకా నేను బతికి ఉంటానా అని సుమిత్ర అడగడంతో కార్తీక్ దీపలు ఎమోషనల్ అవుతారు. మీ కూతురు బతికి ఉండగా మీకేం కాదు. తన ప్రాణాలని అడ్డుపెట్టైనా మీ ప్రాణాలని కాపాడుతుందని దీప చెబుతుంది. ఆ మాటలతో సుమిత్ర సంతోషిస్తుంది. గురువుగారు చెప్పిన మాటలతో శివనారాయణ దశరథలు బాధపడుతుంటారు. ఒకప్పుడు మీ అమ్మ ఇంట్లో దీపం పెట్టేది, కానీ ఇప్పుడు ఆ దీపం మారిపోయింది. మళ్ళీ ఆ చీకటిని నా కోడలు పోగొట్టింది. ఇప్పుడు మరోసారి ఆ దీపం రెపరెపలాడుతోంది. కొన్ని నమ్మకాలు నీటి మీద రాతలైతే కొన్ని మాటలు చెక్కిన శిలాశాసనాలు లాంటివి. సుమిత్ర ముఖంలో నవ్వు లేదు. తనకు ఏం కాదన్న ధైర్యం కూడా నాకు లేదు. వచ్చిన సమస్య మన దగ్గర పరిష్కారం కంటే పెద్దది. కానీ నా లోపల ఉన్న భయం నాకున్న ధైర్యం కంటే పెద్దదని వెక్కి వెక్కి ఏడుస్తాడు శివనారాయణ. ఇదంతా చూసిన కార్తీక్ బాధపడతాడు. సుమిత్ర అన్న మాటల గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది దీప. ఇంతలో కార్తీక్ వచ్చి అందరూ ధైర్యంగా ఉన్నట్లు ఉన్నా లోపల భయంతో ఉన్నారని అంటాడు. ముందు అత్త నవ్వటం ఈ ఇంట్లో వాళ్ళంతా చూడాలని చెప్పి సుమిత్ర ఫోన్కి ఒక మెసేజ్ పెడతాడు. అంటే ఒక ఫోటో పెడతాడు. అది చూసినప్పటి నుంచి సుమిత్ర పకపక నవ్వుతుంది. దాంతో జ్యోత్స్న దశరథలు ఏం జరిగిందని అడుగుతారు. దాంతో ఆ ఫోన్ చూసిన వారంతా నవ్వుతారు. మీరంతా ఎందుకు నవ్వుతున్నారు అని దీప ఫోన్ తీసుకొని చూస్తుంది. ఇంతలో చిన్న పాప ఫోటో ఉండటంతో అది ఎవరు అని అడుగుతుంది దీప. ఆ ఫోటో మీ ఆయనదే అని, ఆ ఫోటో వెనుకున్న రహస్యం నీకు తెలియదా అని ప్రశ్నిస్తుంది సుమిత్ర. ఈ ఫోటో గురించి ఎవరికి ఏం చెప్పొద్దని మా అందరి దగ్గర మాట తీసుకున్నాడని అంటుంది జ్యోత్స్న. అయితే నీకు నిజం చెప్పాల్సిందే అని అంటుంది సుమిత్ర. ఇంతలో ఎపిసోడ్ ముగుస్తుంది.